ఫ్రెండ్స్ ఈ సాంగ్ అయితే చాలా అమేజింగ్ అయితే ఉంటది. మాక్సిమం అన్ని ఫోటోస్ అయితే బాయ్స్‌దే పెట్టాను. ఒక 2 ఫోటోస్ గర్ల్స్ ఫోటోస్ కూడా పెట్టాను. అది కూడా సిట్యుయేషన్ బట్టి ఉంటది. ఇంకోటేందంటే ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది కదా! 'రంగులే' అనే సాంగ్. ఇది తమిళ్ వెర్షన్‌లో ఉంటది. చాలా అమేజింగ్ అయితే ఉంటది. తెలుగు వెర్షన్ మనం చాలా చేసినాం. ఇది ఇంకా బాగుంటది. ట్రై చేయండి. ఇంకోటి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించిందనేది కామెంట్ చేయండి. నేను ఒకటి చెప్తాను. ఫస్టే చెప్పేస్తాను మళ్ళీ ఎందుకులే గానీ. ఏందంటే వీడియో ఒకవేళ చేసిన తర్వాత ఎక్స్‌పోర్ట్ ప్రాబ్లమ్ వస్తే ఒకసారి వీడియో చూడండి మొత్తం. ఓకే. ఎందుకంటే ఈ వీడియో నాకు ఎక్స్‌పోర్ట్ చేయడానికి నాకే నిజంగా చెప్పాలంటే 25 మినిట్సో ఫస్ట్ టైమ్ అంత టైం తీసుకున్న వీడియో ఇది. ఓకే. చాలా టైం తీసుకుంది. 1, 2 వీడియోస్ అయితే తీసుకుంది కానీ మరి దీనిలాగా కాదులే. ఒకసారి చూడండి. ఇందులో ఎందుకంత టైం అనేది నేను ముందు ముందు చెప్తానులే కానీ. ఓకే. ఫస్ట్ అయితే ఈ వీడియోకి నేను యూజ్ చేసిన ప్రాజెక్ట్ ఫైల్ అయితే ఈ వీడియో కింద ఇస్తాను. కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఓకే. మెయిన్ చెప్పాలంటే ఒక ఫాంట్ కూడా యూజ్ చేసిన కాబట్టి ఒకటి కాదు 2 యూజ్ చేసిన. 2 ఫాంట్స్ అయితే చాలా బాగుండే అది కొంచెం మ్యాచింగ్ ఫాంటే ట్రై చేసిన. అంటే బ్యాక్‌గ్రౌండ్‌కి, ఫోటోకి కొంచెం పర్ఫెక్ట్‌గా సింక్ అయ్యే ఫాంటే యూజ్ చేసిన. ఒకవేళ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అంటే పీఎన్‌జీ ఫోటోసే కావాలి కదా! దీనికోసం ఫోటో రూమ్ యాప్ యూజ్ చేయండి. మీకు ప్లే స్టోర్‌లో కూడా దొరుకుతుంది. వాట్సాప్ ఛానెల్‌లో కూడా ఉంది. చెక్ చేసుకోండి. వాట్సాప్ ఛానెల్‌ది చాలా హెల్ప్ అవుతుంది మీకు. చెక్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు నేనైతే ఫస్ట్ అయితే హోమ్ స్క్రీన్‌కి వచ్చి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు అబౌట్ సెక్షన్‌లోకి వెళ్తున్నాను. సారీ అబౌట్ సెక్షన్ కాదు. పైన ఇక్కడ మనకు లో క్వాలిటీ ప్రివ్యూ అని ఉంది కదా! దాన్నైతే ఆన్ చేసుకోండి. చాలా అవసరం ఉంటది. ఇంకోటి ఏంటంటే బ్యాక్‌గ్రౌండ్‌లో కొన్ని యాప్స్ అనేది ఓన్లీ అలర్ట్ మోషన్ రన్ అయ్యేలాగా ట్రై చేయండి కొంచెం. వీడియో ఎడిటింగ్ అయ్యే వరకు, ఎక్స్‌పోర్ట్ అయ్యే వరకు కూడా. ఓకే. అది ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి. ఫస్ట్ అయితే ఇలా కనిపిస్తుంది. ఈ కెమెరా అయితే ఆన్ చేయకండి చెప్తాను. ఈ కెమెరా ఆన్ చేసుకుంటే మళ్ళీ లాగ్ ప్రాబ్లమ్ వస్తది కాబట్టి ఆన్ చేయకండి. తర్వాత ఆన్ చేద్దాంలే దాన్ని. ఓకే. పీఎన్‌జీస్ ఫోటోస్ మాత్రం ట్రై చేయండి. ఓకేనా? ఈ ఫోటో ఉంది. మీకు తెలుసు కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి చేంజ్ చేసుకుంటారని. అది కాదు ఇక్కడ మ్యాటర్ నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫోటో చేంజ్ చేద్దాం. చూద్దాం. ఏదైనా కొంచెం బెటర్ ఫోటో ట్రై చేస్తా. ఈ ఫోటో పెడుతున్నాను. ఓకే. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఫోటో అయితే ఇలా ఉంది. సెకండ్ ఫోటో అయితే ఇలా ఉంది. అప్పుడు మీరైతే ఫస్ట్ అయితే ఆ ఫోటోని తీసుకురండి. మూవ్ ఆన్ ట్రాన్స్‌ఫర్‌లోకి వెళ్ళి ఫింగర్ తోటి సైజ్ తక్కువ చేసుకోండి. ఓకే. ఫోటో సెట్ అయింది కదా! గర్ల్ ఫోటో పెట్టినా కూడా చాలా అమేజింగ్ అయితే ఉంటది. ట్రై చేయండి. గర్ల్ ఫోటో పెట్టడానికి ట్రై చేయండి. చాలా అమేజింగ్ అయితే ఉంటది. ఓకే. దాని తర్వాత మళ్ళీ కొంచెం స్క్రోల్ చేస్తే మళ్ళీ ఒక ఫోటో. సేమ్ ఈ ఫోటోని కూడా చేంజ్ చేసుకోండి. ఫింగర్ తోటి చేంజ్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని దానికి కీ యానిమేషన్ ఉంది. ఇప్పుడు మీరు మూవ్ ఆన్ ట్రాన్స్‌ఫర్‌లోకి వెళ్తే కీ యానిమేషన్ పడిపోతుంది. ఆ ఫోటో అనేది లెఫ్ట్ సైడ్ ఉన్నది రైట్ సైడ్ పోతది. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ పోతది. కాబట్టి ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేయకుండా ఫస్ట్ అయితే ఫోటోస్ అన్నీ ఈ కెమెరా ఆఫ్ చేసి మాత్రమే చేంజ్ చేయండి. పర్ఫెక్ట్‌గా. లేకపోతే నేను ఒకటి చెప్తాను. ఇదే ఫోటోని డూప్లికేట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి వేరే ఫోటో చేంజ్ చేద్దాం. చూపిస్తాను. ఈ ఫోటో ఉంది. ఒక్క నిమిషం. ఈ ఫోటో ఉంది. చేంజ్ చేసిన. కరెక్ట్‌గా ఈ ఫోటోని ఆ ఫోటో దగ్గర తీసుకొచ్చి సేమ్ అదే సైజ్‌లో తీసుకొచ్చి కింద ఫోటోని హైడ్ చేసేయండి. కనిపిస్తది. ఎక్కువ కనిపించలేకుండా. ఓకేనా? ఇదైతే ట్రై చేయండి. దాని తర్వాత ఇక్కడ ఫోటో కూడా చేంజ్ చేసుకోండి. ప్రతి ఒక్కటి మీకు కెమెరా అవసరమే లేకుండా మీరు ఫస్టే చేంజ్ చేసుకోవచ్చు. పెద్ద ప్రాబ్లమ్ అయితే ఏముండదు ఇక్కడ. ఈజీగా ఓకే. ప్రతి ఒక్కటి చేంజ్ చేసుకోండి. ఇప్పుడు మెయిన్ మ్యాటర్‌లోకి వస్తే ఓకే. ఒక నిమిషం. ఓకే. కొన్ని ఫోటోస్ హైడ్ చేసిన ఫోటోస్ ఉన్నాయి. అవి అయితే డిలీట్ చేసేయండి. ఎందుకంటే కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటది అవి మనకు. పెద్ద అవసరం ఏమి ఉండదు. ఎందుకంటే దానివల్ల మనకు మొబైల్ ఎక్స్‌పోర్ట్ ప్రాబ్లమ్ లేట్ అవుతది కాబట్టి. ఓకే. ఎక్స్ట్రా పార్ట్ ఫోటోస్ మాత్రం ఉంచకండి. అన్నీ రిమూవ్ చేసేయండి. ఓకేనా? ఫస్ట్ అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఓకే. ఫస్ట్ అయితే ఇప్పుడు మనం ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు కెమెరా ఆన్ చేసిన తర్వాత పైన షేర్ ఐకాన్‌లోకి వెళ్ళండి. ఇక్కడ మనకు వీడియో దాంట్లోకి వెళ్ళండి. చాలా ఎక్కువ టైం తీసుకుంటే ఇక్కడ మీరేం చేస్తారంటే ఇక్కడ కింద క్వాలిటీ ఉంటది. కొంచెం లో చేసుకోనండి. దాని తర్వాత ఎక్స్‌పోర్ట్ చేయండి. టైం మాత్రం తీసుకుంటది. మరీ ఎక్కువ తీసుకోదు కానీ తీసుకుంటది మీ మొబైల్‌ని బట్టి. కొన్ని మొబైల్‌లో అయితే తొందరగా అయిపోవచ్చు. కొన్ని మొబైల్‌లో కొంచెం లేట్ అవ్వచ్చు. కాబట్టి చూడండి. ఇక్కడ చూడండి 1% రానికే చాలా టైం తీసుకుంది. ఓకే. అంతే ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.